ఎంత మేరకి మనకు ఉపయోగపడుతుందో, ఎంతగా మన అంతరంగాల్ని కదిలింపజేస్తూ ఉందో అనేది ఎప్పుడూ పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ఒక క్యాప్షన్ ఈ కాన్వర్సేషన్, స్కూల్ ఆఫ్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను బహిరంగంగా పరిచాను. దీనికి ఉద్దేశం ఏంటంటే ఎలాగ ముందుకు కొనసాగాలి అంటే, దీని ప్రయోజనం పరిపూర్ణంగా మనం ఆస్వాదించాలి అని అనుకుంటే, వేర్ ఇట్ వెంట్ రాంగ్, వాట్ వి మిస్డ్, వాట్ నెక్స్ట్. వేర్ వి వెంట్ రాంగ్, వేర్ ఇట్ వెంట్ రాంగ్, వాట్ వి మిస్డ్, వాట్ నెక్స్ట్. ఇది కనుక ఈ పారామీటర్స్ మధ్యలో కనుక మనం ట్రావెల్ చేయగలిగితే ప్రభు యొక్క సంఘాలలో చాలా మార్పు పరిచర్యకు సంబంధించి మనం చూడవచ్చు. నేను ఇంత క్రితం చెప్పాను, దిస్ ఈజ్ ఎ ప్రీ ఎవాంజలిజం టూల్ అని. ప్రీ ఎవాంజలిజం టూల్ అంటే ఒకరికి రక్షణ సమాచారం తెలియజేయటం కొరకు ఆ అంశాలను వాళ్ళతో మాట్లాడటానికి ముందే కలిగి ఉండవలసిన టూల్. వి షుడ్ స్టార్ట్ యూజింగ్ ద కాన్వర్సేషన్ బిఫోర్ ప్రీచింగ్. కానీ దురదృష్టవశాత్తు మన కాన్వర్సేషనే ప్రీచింగ్ అయిపోయింది. కాన్వర్సేషనే ప్రీచింగ్ అయిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఈరోజు ఇక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? కొత్త వాళ్ళు ఇద్దరు వచ్చారా? కొత్త వాళ్ళు ఎలా క్యాచ్ చేస్తారు? సరే, గ్రూపులో మనం ఏదన్నా కొన్ని నియమాలు చెప్పినప్పుడు వాటిని ఒకసారి కూలంకషంగా చదివితే అర్థమవుతుంది. కొత్త వాళ్ళకు స్వాగతం. ఒకసారి అందరూ వెల్కమ్ చెప్పండి కొత్త వాళ్ళకి. రైట్. అయినా ప్రతి మాసం వేసేటువంటి గ్రూపులో పోస్ట్ చేసేటువంటి ఆ నియమాలని దయచేసి చదవలసిందిగా కోరుతా ఉన్నాను. కాన్వర్సేషన్ ఈజ్ ఎ ప్రీ ఎవాంజలిజం టూల్. సువార్త ఒకరికి ప్రకటించడానికి ముందే ఆ పరికరం, ఆ పనిముట్టు మన చేతుల్లో ఉండాలి. ఎందుకో తెలియదు, దాని స్థానంలో సువార్తే ప్రతిక్షేపించబడింది. అంటే మనం ఎవరితో మాట్లాడాలనుకుంటే వాక్యమే మాట్లాడతాం, కానీ ఇంకేమీ మాట్లాడలేం మనం. ఏమంటారు? ఎవరు మాట్లాడలే? సువార్థికులకు మరి అది బలమో బలహీనతో మీరే చెప్పాలి. సువార్థికులకి సువార్త ప్రకటించడమే కాన్వర్సేషన్ అయిపోయింది. ఎవరితో మాట్లాడాలంటే సువార్థరూపంగానే మాట్లాడతాం, కానీ వేరే విషయాలు మాట్లాడమా, మాట్లాడలేమా, మాట్లాడటం రాదా? మాట్లాడకూడదనే ఇదొక పాయింట్ నోట్ చేసుకోవాలి. మాట్లాడకూడదంట, నిజమేనా? మాట్లాడొచ్చు, మాట్లాడాలి. మనం మాట్లాడేది వాక్యం ద్వారానే, వాక్యం మాత్రమే, వాక్య రూపేణ మాత్రమే అని మనం ఇంజెక్ట్ చేయబడ్డాం. అంచేత ఎవరితో మాట్లాడినా ముందు వాక్య రూపంలోనే మాట్లాడతాం, కానీ సోషల్ కాన్వర్జేషన్ మనం బిగిన్ చేయలేము. బిగిన్ చేయలేనటువంటి ట్రైనింగ్ మనదే.
అంతేనా? వెరాజ్ కమింగ్ టు ద అదర్ డినామినేషన్స్, వాళ్ళు దానికి లాస్ట్ పెడతారు. ఏది? వాక్యం చివరిది. ఈలోగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, మమేకం అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ మనసుల్ని, అంతరంగాల్ని వాళ్ళ సొంతం చేసుకుంటారు. ప్రభు కంటే ముందు ఆ మాట్లాడే వ్యక్తిని ఇష్టపడతారు. బాగా ఆలోచించాలి. యేసు ప్రభు కంటే ముందు, వాక్యం కంటే ముందు ఎవరైతే వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టారో ఆ వ్యక్తి పట్ల వాళ్ళకి ఇష్టం, అభిమానం, అపేక్ష వగైరా వగైరా వగైరాలు ఏర్పడిన తర్వాత వాళ్ళని వెంబడిస్తూ ముందుకు వెళ్ళవలసి వస్తుంది. దట్ ఈజ్ వాట్ దే హావ్ బీన్ ట్రైన్డ్. ఏమంటారు? మనం స్ట్రైట్గా వాక్యంలోకి వెళ్తాం. నేను అది తప్పు అని చెప్పలేను, మనం ఎవరో చెప్పినా అంగీకరించేది కాదు అది. బట్ ఏదన్నా ఒక విషయాన్ని ఆలోచించినప్పుడు కొంచెం సున్నితంగా, వివేకంతో ఆలోచించినప్పుడు ఎస్, యేసు ప్రభు కూడా ఎవరికి వాక్యాన్ని ప్రకటించాలన్నా, ఎవరికి దేవుని రాజ్యాన్ని పరిచయం చేయాలన్నా మొదట వాళ్ళతో సోషల్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసిన తర్వాతే ఆ తర్వాత దేవుని రాజ్యం గురించి ప్రయత్నం చేశాడు. అంతిమంగా ఏ సంభాషణ మొదలుపెట్టినా అందులో ఉండే దేవుని రాజ్యమే, ఇక దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ మనం నేరుగా అక్కడే మొదలు పెడుతున్న కారణాన వీఆర్ మిస్సింగ్ ఎ లాట్, చాలా కోల్పోయాం. దిస్ ఈజ్ వేర్ ఇట్ వెంట్ రాంగ్ అండ్ దిస్ ఈజ్ వాట్ వి మిస్డ్ ఆల్ దీస్ ఇయర్స్. సో వాట్ నెక్స్ట్ అంటే, ఒకసారి మళ్ళీ పునరాలోచించుకొని వెనక్కి వెళ్తే ఏం చేయగలచో అనే దానికి పరిష్కారమే కాన్వర్సేషన్ గ్రూప్, సంభాషణ సంస్కృతి. గత మాసంలో మనం ఎక్కడో ఒక చోట హాల్ట్ చేసాం. ఏ పాయింట్ దగ్గర ఎవరైనా చెప్పగలరా? ఎవరి దగ్గర నోట్స్ ఉందా? బ్రదర్ ఒకసారి ఆ పాయింట్స్ కొన్ని టచ్ చేయండి. ఎక్కడ ఆగాం మనం? లెసన్ మొత్తం కంప్లీట్ అయిందా లేకుంటే దాని బ్రేక్ ఉందా? ఇది